ఇచ్చేట ఆ పిల్లవాడికి. ఎంత అదృష్టం అండి, ఎంత ఆశ్చర్యం చూడండి. సత్సంగం ఎంత పని చేస్తుందో, సత్పురుషుని అనుగ్రహం చేస్తుంది. ఇది ఊరికే ఊహించకండి, ఏదో ఊరికే చెప్పారు సత్యం. అది సత్పురుషుల యొక్క అనుగ్రహం కలిగింది అంటే మరుక్షణంలో అంత అద్భుతమైన ప్రభావం వస్తుంది. నేను చిన్న మాట చెప్తాను. ఆయన రామ్లాల్ ప్రభుజీ అని మహాయోగి ఉన్నారు, మహాపురుషుడు. ఆ రామరతి అని ఒక వ్యభిచారుడి అయిన ఆడపిల్ల, ఆమె ఎంత రాజుల పిల్ల. ఆ తండ్రి సోదరుడు కూడా ఆమె దుష్టస్థితిని చూసి భరించలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు. అప్పుడు వెళ్ళారు అక్కడికి ప్రభుజీ. వెళ్ళి మీరు బాగా ఆత్మహత్య చేసుకోకుండా అమ్మాయిని నా దగ్గర రమ్మనండి అన్నారు. రమ్మని వింటుందా? ఆ అమ్మాయి వస్తుంది, ఆ సమయానికి ఆమె పుణ్యం పుచ్చింది, ఆ దారికి వస్తుంది. ఏ అమ్మాయి నీకు ఏమిటి ఇష్టమో అన్నారు. అంటే శుభ్రంగా తాగుతూ తదనాలు ఆడుతూ నలుగురితో తిరగడం ఇష్టమని చెప్పింది ఆ అమ్మాయి. నాకు ఎలా సంతోషంగా ఉంటే అలాగే చేస్తాను, ఎవరేమనుకున్నా లెక్కలేదు అని చెప్పింది. అంటే ఇంతకంటే సంతోషకరమైన విషయం చూపిస్తే నువ్వు చేస్తావా అన్నారు. ఓ అలాగే అయితే దాంట్లో స్నానం చేసిరా అని మాట్లాడిన వెళ్ళి స్నానం చేసింది. ఆ సత్పురుష మహానుభావుడు తన యొక్క చేతిని, ఈ బొట్టన వేలిని ఆమె యొక్క యజ్ఞాచక్రం దగ్గర ఒక్కసారి అన్నకారు. స్పృహ తప్పి పడిపోయింది, సమాధి స్థితిలోకి వెళ్ళిపోయింది. సత్పురుషుల యొక్క అనుగ్రహం పెట్టారు. ఆమె ఒక యోగినిగా మారిపోయింది. ఒక ఎన్నో జన్మలలో సాధన చేసిన మహాపురుషుడు మరి సహస్రారానికి వెళ్ళి ఆ పరమాత్మతో ఐక్యాన్ని పొందే స్థితిని పొందాలంటే, ధ్యానం చేయాలంటే ఎంతో సాధన కావాలి, పట్టణానికి కుదరదు. దానికి ఇది శ్రీ విద్య ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ లేకపోతే యోగశాస్త్రం సాధనలు ఉన్నాయి. ఏ సాధన చేయకపోయినా ఈ గురువు యొక్క అనుగ్రహం వలన ఆమెకు సమాధి స్థితి కలిగిపోయింది. చదివాక ఈమె ఇలా ఉంటే మీకు బాగుంటుంది అన్నారు. అంటే చాలా నిశ్చోటంగా చాలా బాగుంటున్నారు. ఎందుకంటే తల్లిదండ్రులు బాధపడుతున్నారు, తండ్రి సోదరుడు కూడా. అయితే ఈమె ఈ పైనుంచి గౌరీదేవి అని అన్నది. ఈమె ఈ పైనుంచి గౌరీదేవి, ఈమెను సేవించిన వాళ్ళ కోరికలు తీరతాయి అన్నారు. ఎక్కడొచ్చింది ఈ మార్పు? అపిచేదు సుదురాచార భజతే మామనన్యవాగ్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవహితో హి సహ. అంతకుముందు వాడు ఎంత నడత ఎంత చెడ్డదైనా, ఎప్పుడైతే అనన్యంగా భగవానుడి యొక్క ధ్యానంలో మునిగి ఉంటారో వాడు సత్పురుషుడే. ఎందుకంటే వాడికి ఏకాగ్రబుద్ధి ఉంది, అక్కడ పరమతత్వంతో లీనమై ఉన్నాడు. వాడు సత్పురుషుడే, సందేహం లేదు. ఎందుకని నిజంగానే యోగిని అయిపోయింది. చూసారా ఎంత అద్భుతమో. కనుక ఇక్కడ ఈ మహానుభావుడు ఉన్నాడే, ఆయనకు సాక్షాత్తు భగవంతుడే జ్ఞానాన్ని ప్రసాదించాడు, కలిగించాడు. వ్యాస హరి యొక్క యశస్సును కీర్తించు, అది వింటే పాపం పోతుంది, తెలిసిందా? ఇక తెలుసుకోవాల్సిన ఇంకోటి ఏదో తెలుసుకోవాలనే కోరిక ఉండదు, దుఃఖం శాంతిస్తుంది. ఇది తప్ప మరో దారి లేదు. ఇది శ్రీమద్భాగవతే పంచమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. ఇలాగా వ్యాసుడికి నమ్మకం కలగడం కోసం తన జీవితాన్నే ఉదాహరణగా ఇచ్చేటప్పటికి వ్యాసుడికి సందేహం వచ్చింది. మరి సన్యాసులు వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చిన్నపిల్లవాడు కదా, ఏం చేశావు? మిగిలిన జీవితాన్ని ఎలా గడిపావు? కాలం వెళ్ళిపోయింది, మరి ఆ శరీరం ఎలా వదిలేశావు? కాలం అనేది సమస్తాన్ని నాశనం చేస్తుంది. పూర్వజన్మ స్మరణ ఎలా మిగిలింది? ఈ జన్మది కాదు కదా ఈ విషయం. కాలం వల్ల ఎలా తొలగిపోలేదు అని చెప్పి అడిగితే అప్పుడు నారదుడు సమాధానం చెప్పాడు. నాకు విజ్ఞానాన్ని ఉపదేశం చేసినటువంటి సత్పురుషులు వెళ్ళిన తర్వాత ఆ చిన్నతనంలోనే నాకు మరి మనస్సు భగవానుడిపై లగ్నమైంది. అయితే మా అమ్మకి నేను ఒక్కడనే పిల్లవాడిని, ఆమెకేం తెలియదు పాప, నా మీద ప్రేమ తప్ప. ఆమె నా మీదే మనసు పెట్టుకుని బతుకుతూ ఉన్నది. కాబట్టి ఇంకేం చేయలేదు. అందుకని నేను అక్కడే ఉన్నాను. అప్పటికి నాకు 5 ఏళ్ళు. ఏం కాలం కోసం ఎదురు చూస్తున్నాను, ఏం చేయాలి అని. ఓసారి మా అమ్మ రాత్రివేళ పాలు పితకడం కోసం ఇంటి నుంచి బయటికి వెళ్ళింది. అక్కడ పాము కరిచింది ఆమెను. అప్పుడు అనుకున్నాను, ఓహో నాకు ఈ బంధం కూడా తొలగిపోయింది. తల్లి యొక్క సేవ కర్తవ్యం కదా, ఇప్పుడు అది కూడా చేయవలసిన అవసరం లేకుండా అయిపోయింది. ఇది హరిప్రసాదమే అని భావించిన వాడిని ఆమెకు ఉత్తర కర్మలు ఆచరించి ఉత్తర దిక్కుగా బయలుదేరాను. జనపదాలు, పురాలు, గ్రామాలు, మరి చిన్న చిన్న పల్లెలు, కొండ పల్లెలు, అడవిలో ఉండేటువంటివి, వీటన్నింటినీ దాటుకుంటూ వెళ్ళాను. ఎన్నో రంగురంగుల ధాతువులతో కూడినటువంటి కొండలు దాటాను, పవిత్రమైనటువంటి సరోవరాలు దాటాను, మరి ఎన్నెన్నో చెట్లతో చేమలతో కూడినటువంటి దుర్గమమైన ప్రదేశాలు, అడవులు దాటాను. ఓ భయంకరమైన అడవిలో ప్రవేశించాను. దాహం వేస్తోంది, ఆకలి బాగా వేస్తోంది. నదిలో స్నానం చేశాను, అక్కడ నీళ్లు తాగాను. అప్పటికి అలసట తీరింది. అక్కడ మనుషులు ఎవరు లేరు. ఓ రావి చెట్టు మొదట్లో కూర్చున్నానండి. రావి చెట్టు అన్నాడు ఇక్కడ. రావి చెట్టు గురించి రాస్తారు. దానికి దూరం ఒక 10 అడుగుల దూరం వరకు పవిత్ర ప్రదేశం అంట. ఆ 10 అడుగుల దూరం ఆ మొదట్లో కూర్చుని ధ్యానం చేసినా, పూజ చేసినా విశేషమైన ఫలం వస్తుంది అని రాశారు. ఆ మొదట్లో కూర్చున్నాడు ఆయన మహానుభావుడు. అక్కడ కూర్చుని అక్కడ ఏమైంది? చూస్తుండగా ధ్యానం చేస్తున్నాను.
ధ్యానం చేస్తుంటే హృదయంలో స్వామి కనబడ్డాడు. హరి ప్రాదుర్భవించాడు. ఆనందంలో మునిగిపోయాను, ఆనంద సముద్రంలో మునిగిపోయాను. నన్ను నేనెరుగను, లోకాన్ని కూడా ఎరుగను, తన్మయత్వమైనటువంటి స్థితి కలిగింది. అప్పుడు భగవంతుని యొక్క ఆ రూపాన్ని చూస్తుండగా కనబడలేదు. కనబడ్డాడు, మళ్ళీ కనబడడం మానేశాడు. తొందరగా లేచాను, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని. మళ్ళీ హృదయాన్ని మనసుల్ని స్థిరం చేసుకుని హృదయంలో ఆ రూపాన్ని చూడడం కోసం ప్రయత్నించినా కనబట్టలేదు. ఆ అడవిలో తిరుగుతున్నాను. అప్పుడు బాధపడద్దు అని నన్ను ఓదారుస్తున్నట్టుగా ఆకాశవాణి వినపడింది. నాయనా, ఈ జన్మలో నీవు నన్ను చూడడానికి కుదరదు, కాబట్టి నా ప్రీతి కోసం, నా మీద నీకున్న ప్రేమ చేత ఈ కొంచెం సేపైనా నా రూపాన్ని చూపించాను. సత్పురుషుల సేవకు ఇది ఫలము. ఆ సేవ వలన నా యందు దృఢమైన భక్తి నీకు కలిగింది. ఈ దేహం వదిలిన తర్వాత నాకు పరమ భక్తుడుగా అవుతావు నువ్వు. నా అనుగ్రహం వలన నీకు ఈ జన్మ వృత్తాంతం కూడా గుర్తు ఉంటుంది. మళ్ళీ ఈ ప్రళయం వస్తుంది, ఆ తర్వాత సృష్టి జరుగుతుంది, అయినా సరే దీన్ని నువ్వు మరచిపోవు అని చెప్పి భగవాన్ అంతర్ధానాన్ని పొందాడు. కనబడని ఆ స్వామికి ప్రణామాన్ని చేసిన వాడిని తర్వాత ఆయన నామాలను స్మరిస్తూ సిగ్గును వదిలేసి ఏ కోరిక లేకుండా భూమిపై సంచారం చేస్తున్నాను. కాలం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ సమయం వచ్చింది, మృత్యువు గ్రసించింది. ఏమండి, ఆ తర్వాత ఆ శరీరం పోయింది, ఇదిగో ఈ నారదుడిగా ఆవిర్భవించాను. ఏమండి, పంచభూతాత్మమైన ఆ దేహం పడిపోయినప్పుడు కల్పాంతం వస్తుంది కదా, అప్పుడు బ్రహ్మదేవుడు పడుకుందామని అనుకుంటున్నాడు. ఆయన లోపల ఆయన శ్వాసవాయువు ద్వారా ప్రవేశించాను. మళ్ళీ సృష్టి ప్రారంభంలో ఆయన సృష్టి చేద్దాం అనుకుంటుంటే ఆయన ప్రాణాన్ని నుండి మరీచి మొదలైనటువంటి ఋషులు వచ్చారు. అప్పుడు నారదుడు కూడా బయలుదేరాడు. ఆ యొక్క అనుగ్రహం వలన నేను ఎక్కడికైనా వెళ్ళగలను, నాకు ఎక్కడ అడ్డనేది లేదు. భగవానుడు వీణ ఇచ్చాడు, ఆ వీణ వాయించుకుంటుంటాను, స్వామి కథలు గానం చేసుకుంటుంటాను, బ్రహ్మాండం అంతా తిరుగుతుంటాను. ఇలా తిరుగుతుంటే నా హృదయంలో ఆహ్వానం చేసినట్టుగా స్వామి వచ్చి కనబడతాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన వస్తాడు. మనకు ఏదైనా మనసు ఏకాగ్రం చేద్దామంటే నిద్ర వస్తుంది పిలిచినట్టుగా. కానీ ఆయనకో సాక్షాత్తు స్వామి ఎదురుగుండా సాక్షాత్కరిస్తాడట. ఎంత అదృష్టమో చూడండి. ఓ వ్యాసుడా, నువ్వు అడిగిందంతా చెప్పాను నేను ఇప్పుడు అని చెప్పి ఆయన వీణ వాయించుకుంటూ వెళ్ళిపోయాడు నారదుడు. ఆహా, ఈ దేవర్షి ఎంత ధన్యుడు, వీణతోటి హరి యొక్క కీర్తిని గానం చేస్తున్నాడు. ఈ లోకంతా కూడా ఆధ్యాత్మిక మొదలైనటువంటి క్లేశాలతో బాధపడుతుంటే ఈయన జగత్తుని సంతోషింపజేస్తున్నాడు. ఇది శ్రీమద్భాగవతే షష్ఠోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. శౌనకుల వారు చెప్తున్నారు, నారదుడు వెళ్ళిపోయిన తర్వాత ఆయన అభిప్రాయాన్ని గమనించిన వాడి వ్యాసుడు ఏం చేశాడో చెప్పండి అని సూతుల వారు చెప్పారు. సరస్వతీ నది యొక్క పడమర తీరంలో శమ్యాప్రాసం అనే ఆశ్రమం ఉన్నది. అక్కడ వ్యాసుడు ఆచమనం చేశాడు, కూర్చున్నాడు, మనసుని స్థిరంగా చేసుకుని ధ్యానం చేస్తున్నాడు. ఆయన యొక్క మనస్సులో మొదట పరమపురుషుడి దర్శనం ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన మాయ గోచరించింది. ఆ మాయ చేత మోహింపబడి ఈ జీవులంతా గిరగిరా తిరుగుతూ ఉన్నారు, అనర్థాలు పడుతూ ఉన్నారు. ఆ అధోక్షతిని యందు భక్తి యోగా భావాన్ని కూడా చూశాడు, భక్తి యోగాన్ని దర్శించాడు. ఇదంతా చూసి మరి ఈ మూఢులుగా ఉండేటువంటి లోకానికి హితం కలగడం కోసం ఈ భాగవత సంహితను రచించాడు. ఈ సంహితను విన్నట్లయితే భగవంతుని యందు భక్తి భావం కలుగుతుంది. ఈ సంహితను రచించిన తర్వాత దాన్ని శుద్ధం చేసి శీర్షుకనకు మొట్టమొదటి నేర్పాడు, ఆయన అధ్యాపనం చేశాడు. శౌనకుల వారు చెప్తున్నారు, ఓ సూతుడా, ఈ శుకుడు నాడే ఆయన అన్ని చోట్ల ఉపేక్ష కలవాడు, ఆత్మారాముడు కదా. ఇంత పెద్ద సంహిత 18,000 శ్లోకాలు ఎలా అధ్యయనం చేశాడు? చాలా కష్టం. మామూలు ఇతర పురాణాల భాష కంటే భాగవత భాష కఠినంగా కూడా ఉంటుంది. మరి అంత 18,000 శ్లోకాలు కంఠస్థం చేయాలంటే సామాన్యమండి. అప్పుడు సూతుల వారు చెప్పారు, ఆయన చూడు, ఆత్మయందు ధ్యానం చేస్తూ సంతోషించే ముళ్ళు కూడా భగవంతుని యందు భక్తి భావంతో ఉంటారు. భగవంతుని యొక్క ప్రభావం అంత గొప్పది. హరి యొక్క గుణాల చేత ఆకర్షింపబడినవాడి శుకుడు ఈ పెద్ద గ్రంథాన్ని అధ్యయనం చేశాడు. శౌనక, పరీక్షిత యొక్క జన్మ కర్మ, ఆయన ముక్తిని పొందడం, పాండవుల మహాప్రస్థానం, కృష్ణుని యొక్క ఉదయం, కృష్ణుడు ఎలా ఆవిర్భవించాడు, ఇవన్నీ కూడా నీకు చెప్తాను, విను. యుద్ధం జరిగింది కౌరవ పాండవుల మధ్య. వీరులందరూ కూడా స్వర్గలోకానికి వెళ్లారు. భీముని గద చేత దుర్యోధన యొక్క తొడలు విరిగిపోయినాయి. అటువంటి సమయంలో దుర్యోధనునికి ప్రీతి కలిగించడం కోసం ద్రోణుడి యొక్క కుమారుడు అశ్వత్థామ చాలా నింద్యమైన కర్మ చేశాడు. ఏమిటా నింద్యమైన పని? ద్రౌపదీ కుమారులు నిద్రపోతుండగా వాళ్ళ శిరస్సులు నరికి వేశాడు.
పడుకున్న వాళ్ళని చంపడం ఎంత పాపం చెప్పండి. పడుకున్న వాళ్ళని లేపితేనే పాపం, బ్రహ్మహత్యాపాతకం అంటారు. పడుకున్న వాళ్ళని చంపేశాడు అతడు. ఏమండి, శిశువుల యొక్క నాశాన్ని చూసి ద్రౌపదీదేవి ఏడ్చింది. అది విని ఆమెను ఓదాస్తూ అర్జునుడు అన్నాడు, ఓ మంగళరూపిణి, అశ్వత్థామ యొక్క శిరస్సుని బాణాలతో ఖండించి నీ దగ్గరికి తెస్తాను. అప్పుడు నీవు దాన్ని తొక్కి ఆ పైన స్నానం చేద్దు గాని, అప్పుడు కన్నీళ్లు తుడుచుకుందు గాని అని చెప్పి ఆమెను ఓదార్చాడు. అర్జునుడి మాటలు విన్నాక శ్రీకృష్ణుడితో సైతంగా అర్జునుడు శ్రీకృష్ణుడితో సైతంగా రథం ఎక్కి అశ్వత్థామ వెంటబడ్డారు. వచ్చేటువంటి అర్జునుడిని చూశాడు. ప్రాణాలు రక్షించుకోవడం కోసమని అశ్వత్థామ పరిగెట్టాడు. రుద్రుడి భయం వలన సూర్యుడు అలా పరిగెట్టాడని చెప్తారు. అలాగ పరిగెట్టాడు. అది వామన పురాణంలో కథ. విద్యున్మాలి అని చెప్పి ఒక ఆయన రాక్షసుడు, వాడు తపస్సు చేత శివుణ్ణి సంతోషింపజేశాడు. రుద్రుడు సంతోషించి అతనికి ఒక విమానాన్ని, బంగారు విమానాన్ని ఇచ్చాడు. ఆ రాక్షసుడు ఏం చేసేవాడు, సూర్యుడు వెనకాల బయలుదేరి ప్రకాశించేవాడు. ఏమైంది, సూర్యుడు పెడుతుంటే పగలు ఏర్పడుతుంది. ఈ విద్యున్మాలి వెళ్ళినా కూడా పగలుగానే ఉండేది, అంతా పగలే. ఇక రాత్రి అనేది లేకుండా పోయిందనమాట. అటువంటి స్థితిలో రాత్రి అనేది లేకపోతే ఏమైంది, సూర్యుడు ఏం చేశాడు, తన తేజస్సు చేత ఆ విమానం కాస్త కరిగించి వేశాడు. ఆ విమానం పడిపోయింది. రుద్రుడు, నేను ఇచ్చినటువంటి విమానాన్ని కరిగిస్తావా అని కోపగించాడు. రుద్రుడి భయం వలన సూర్యుడు పరిగెట్టవలసి వచ్చింది. అప్పుడు రుద్రుని యొక్క క్రూర దృష్టి చేత ఆ సూర్యుడి కాస్త ఢామని పడిపోయాట. ఎక్కడ పడ్డాడు, వారణాసిలో పడ్డాడు. ఆ వారాణసిలో, కాశీలో పడిపోతే అక్కడ లోలార్కుడు అని వేదారు. అక్కడే లోలార్క క్షేత్రం అని చెప్తారనమాట అతను పడిపోయిన చోట. ఏమండి, సరే అదటు ఉంచండి. ఈ అశ్వత్థామ పరిగెడుతున్నాడు. తనని రక్షించేవాడు ఎవడు కనబడలేదు. చివరికి బ్రహ్మాస్త్రాన్ని వాళ్ళని ప్రయోగించాడు తన రక్షణ చేసుకోవడం కోసమని. ఆచమనం చేసి ప్రాణ సంకటం వచ్చింది కనుక ప్రయోగించాడు. నిజానికి బ్రహ్మాస్త్రాన్ని తెలియకుండా ఉపయోగించకూడదు. దాని ఉపసంహారం కూడా తెలిసాక ఉపయోగించాలి. ఉపసంహారం తెలియదు అతనికి. ప్రాణ ప్రమాదం వస్తే చెప్పమని వాళ్ళని ప్రయోగించడం వాళ్ళ నాన్నగారు చెప్పారు. ఆ ప్రాణ ప్రమాదం వచ్చింది కనుక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దాన్ని తేజస్సు చూసి అర్జునుడు భయపడ్డాడు. శ్రీకృష్ణుడితో అన్నాడు, కృష్ణ, భక్తులకు అభయాన్ని ఇచ్చేటువంటి వాడివి, సంసార తాపం చేత తప్పించేటువంటి వాడివి, మోక్షాన్ని ప్రసాదించే ఈశ్వరుడు నువ్వు, ప్రకృతికి పరుడైనటువంటి వాడివి, మాయ జయించిన వాడివి, జ్ఞానశక్తి నీయందే ఉన్నది, జీవలోకానికి ధర్మం మొదలైనటువంటి శుభాల్ని కలిగిస్తావు నువ్వు, కనుక నేను ఉపాసించడం వలన సకల శుభాల్ని ప్రసాదిస్తావు. ఓ కృష్ణ, నీ అవతారాలు భూమి యొక్క భారాన్ని తొలగించడం కోసం అవుతాయి, భక్తులను ఉద్ధరించడం కోసం నిన్ను ధ్యానం చేస్తూ ఉంటారు. చూడు, సర్వతోముఖంగా దారుణమైనటువంటి తేజస్సు వ్యాపిస్తోంది. ఇది ఎందుకు వస్తోంది, ఎక్కడి నుంచి వస్తోంది, నాకు అర్థం కావటం లేదు అని అన్నాడు. అంటే భగవంతుడు చెప్పాడు, అర్జున, అశ్వత్థామ వేసిన బ్రహ్మాస్త్రం ఇది. అతనికి అస్త్ర ప్రయోగమే తెలుసు, ఉపసంహారం తెలియదు. దీన్ని నాశనం చేసే మరో అస్త్రం లేదు. కాబట్టి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఆ అస్త్రాన్ని నాశనం చేయి అంటే అర్జునుడు ఆచమనం చేసి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ రెండు అస్త్రాలు ఒక అస్త్రాన్ని ఒకటి ఢీకొన్నాయి. ఆకాశం భూమి అంతా కూడా తేజస్సుతో కప్పిపోయింది, ఆ తేజస్సుతో నిండిపోయింది అన్నమాట. లోకాలని తగులుబడుతున్నాయి. ప్రజలందరూ కూడా ప్రళయాగ్ని వచ్చింది అని అనుకుంటున్నారు, ప్రజలు నాశాన్ని పొందుతున్నారు. అటువంటి స్థితిలో శ్రీకృష్ణుడి యొక్క అనుమతి తీసుకుని రెండస్త్రాలని అర్జునుడు ఉపసంహారం చేశాడు. ఏమండి, ఆ తర్వాత కోపగించిన అర్జునుడు అశ్వత్థామ దగ్గరికి వెళ్ళి తాడితో అతన్ని పశువు వలె బంధించాడు. తర్వాత తన శిబిరానికి తీసుకెడుతుంటే అర్జునుడితో భగవంతుడు అన్నాడు, పార్థ, వీడు నిద్రపోతున్నటువంటి పసిపిల్లలను చంపినవాడు, వీడు రక్షణకు అర్హుడు కాడు, వీడిని సంహరించవలసింది. మద్యం మొదలైన వాడి చేత మదించిన వాడిని, లేకపోతే గ్రహాలు లేకపోతే గాలి మొదలైన వాడి చేత పీడింపబడేటువంటి వాడిని, పిచ్చివాడిని, నిద్రించేవాడిని, స్త్రీని, జడుణ్ణి, శరణాగతుణ్ణి, రథం విరిగిన వాడిని ధర్మవేత్త చంపడు. ఎవడు ఇతరుల ప్రాణాలు తీసి తన ప్రాణాలని పోషించుకోవాలనుకుంటాడో అటువంటి వాడిని చంపడమే శ్రేయస్సు. దానివల్ల నరకం రాదు. ఏమండి, ఎందుకంటే వాడిని చంపకపోతే వాడు నరకాన్ని కడతాడు కనుక వాడి నరకం తొలగించాలంటే వాడిని చంపాలి. ఆ విధంగా మనకి ధర్మశాస్త్రాల్లో చెప్పారు. రామాయణంలో కూడా ఉంది ఆ మాట, రాజభి ధృతదండాస్తు కృత్వా పాపాని మానవా విధూత కల్మషాయాంతి స్వర్గం సుకృతినోయత. అలా శిక్షిస్తే పుణ్యాత్మలాగా వాళ్ళు కూడా స్వర్గాన్ని కడతారట. కనుక అలాంటి దుర్మార్గులకు స్మరణమే శ్రేయస్సు. అర్జున, ఏమిటి నువ్వేమని చెప్పావు, నేను వస్తుండగా వీడి తలకాయ నరికి నేను దగ్గరికి తీసుకొస్తాను అని ద్రౌపదీదేవితో చెప్పావు కదా, మరి వీడిని చంపకుండా కట్టేసి తీసుకెడతావేంటి, వీడు పాపాత్ముడు, వీడిని సంహరించాలి. నిజానికి దుర్యోధనుడు చెప్పలేదు ఇలా అని,
ఉప పాండవులు నిద్రపోయే వాళ్ళని చంపని అతను కూడా చెప్పలేదు. చెప్పని పని చేశాడు. దుర్యోధను కూడా అపఖ్యాతి తెచ్చాడు. ధర్మం తెలిసినటువంటి కృష్ణుడు ఈ విధంగా చెప్తుంటే అతను చేయి రాలేదు. సాక్షాత్తు గురువుగారు అబ్బాయి. ఆ గురువుగారి వల్లనే ఇంత విద్యను సంపాదించాడు. ఎలా చంపుతాడు? చంపలేకపోయాడు. శిబిరానికి తీసుకువెళ్ళాడు. ద్రౌపదీదేవికి చూపించాడు. ఇదిగో తీసుకొచ్చాను అని. ద్రౌపదీదేవి చూసింది. అతను తల వంచుకుని ఉన్నాడు. అశ్వత్థామ దయతో నమస్కారం చేసింది. అతన్ని కట్టడం కూడా ఆమెకు నచ్చలేదు. అర్జున ఇతన్ని విడిపించేయండి. ఇతని యొక్క తండ్రి దగ్గర నుంచి నువ్వు ధనుర్వేదం అస్త్రాలు అన్ని నేర్చుకున్నావు కదా. సాక్షాత్ ద్రోణాచార్యుడే కుమార రూపంలో ఇక్కడ ఉన్నాడు. ఇతని యొక్క తల్లి కృప ఇంకా జీవించే ఉన్నది. ఆ తల్లికి గర్భశోకాన్ని నువ్వు కలిగించవద్దు. ఆమె పుత్రవతి కనుక సంతానం ఉంది కదా అని చెప్పని ఆమె సగమనం చేయలేదు. కాబట్టి ఇతన్ని సంహారం చేయవద్దు. గురువు యొక్క వంశాన్ని పూజించాలి. వాళ్ళు దుఃఖింప చేయకూడదు. నేను ఎలా అయితే సంతానం నశించి ఏడుస్తున్నానో అటువంటి దుఃఖం ఇతన్ని తల్లికి కలగకుండుగాక. ఎంత దయాభావం చూడండి ఆవిడది అని. చూడు, ఆ విధంగా బలవంతులైనటువంటి వాళ్ళు ఇలా తపస్సుల యొక్క వంశాన్ని కొప్పింపజేసినట్లయితే ఆ కోపం వలన వంశాలే నాశనం అవుతాయి. ఎప్పుడు అలా పీడించకూడదు, వదిలేసేయండి అని దీనంగా పలుకుతోంది. ఆమె ధర్మ వాక్యాలు చెప్తోంది. న్యాయ సహితంగా మాట్లాడుతున్నది. ధర్మరాజు, నకులుడు, సహదేవుడు, అర్జునుడు, శ్రీకృష్ణుడు కూడా ద్రౌపది ఎంత ఉదారంగా మాట్లాడుతుందని ప్రశంసించారు. కానీ భీముడికి నచ్చలేదు. కోపంగా ఉన్నాడు ఆయన. ఇతడు వ్యర్థంగా బాలులను సంహారం చేశాడు. ఇతన్ని చంపడమే శ్రేయస్సు. భీముని యొక్క మాట, ద్రౌపది మాట వినాడు అర్జునుడు. ఏం చేయాలో తోచలేదు. కృష్ణుడు మొహం చూశాడు. కృష్ణుడు అంటాడు, అర్జున ఇతడు చంపదగిన వాడే, అయినా ఇతడు చంపకూడదు. ఎందుకంటే ఇతడు తపస్సు యొక్క వంశం వాడు. ఇతడు కూడా నిన్నటి వరకు తపస్సు చేశాడు, ఇప్పుడే తప్పు చేశాడు. ఇతన్ని చంపకూడదు. కానీ ఆటతాయిని చంపాలి అని అన్నారు. కనుక ఈ రెండు ధర్మాలని నువ్వు పాటించవలసింది అన్నాడు. నీ ప్రతిజ్ఞను పాటించావు, ద్రౌపదీదేవి మాటను పాటించు, భీమునికి కూడా ప్రియాన్ని కలిగించు అన్నాడు. అర్జునుడు భగవంతుని యొక్క అభిప్రాయాన్ని అర్థం చేసుకున్నాడు. అశ్వత్థామ యొక్క ఆ శిరస్సు పైన మణి ఉన్నది. జుట్టులో సైతంగా ఆ మణిని కోసివేశాడు. శిరచ్ఛేద శిక్ష. నిజంగా చంపలేదు కనుక హత్య చేసినట్టు అవ్వలేదు. కానీ శిరచ్ఛేదం వంటి శిక్ష వేయడం జరిగిందనమాట. కట్టిపడి ఉన్నటువంటి ఆ ద్రోణకుమారుణ్ణి వదిలిపెట్టి మణి లేనటువంటి అతన్ని శిబిరా నుండి పైకి నెట్టేశారు. ఎవరిని చంపకూడదో వాళ్ళకి జుట్టు నరకడం, జుట్టు తొలగించడం, అలాగే డబ్బులు ఆక్కోవడం, తన స్థానాన్ని నుండి నెట్టివేయడం, ఇది శిక్ష అనమాట. ఇదే వధ. ఇంతకంటే దైహికంగా వేరే వధ చేయక్కర్లేదు. పాండవులు ద్రౌపదితో కూడా శోకంతో కూడిన వాళ్ళై మరణించిన బాలకులకు ప్రేత కార్యాలు చేశారు. ఇది శ్రీమద్ భాగవతే సప్తమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. సూతవాచ అథతే సంపరేతానాం స్వానామదమిచ్చతాం దాతుం సకృష్ణా గంగాయాం పురస్కృత్య స్త్రియ. తర్వాత సూతుల వారు చెప్తున్నారు, పాండవులు స్త్రీలను ఎదుట పెట్టుకుని మరణించిన వాళ్లకు నీళ్లు ఇవ్వడం కోసం గంగా నదికి వెళ్లారు. అక్కడ జలాంజలను ఇచ్చి కాసేపు ఏడ్చి గంగలో స్నానం చేసి ఉన్నారు. అక్కడ ధృతరాష్ట్రుడు, గాంధారి, ద్రౌపది, కుంతీదేవి, భీములు, ధర్మరాజు, ఋషులు వీళ్ళందరితో కూడా కృష్ణుడు ఉపాయము లేని కాలం యొక్క గతిని చూపిస్తున్నవాడే ఓదార్చాడు. దీనికి మరో దారి లేదు. కాలం ఆ విధంగా సంచారం చేస్తోంది. దుష్టులైనటువంటి రాజులను శిక్షింపజేశాడు. ధర్మరాజుకి రాజ్యాన్ని సంపాదించి పెట్టాడు. ఆయన చేతి 3 అశ్వమేధయాగాలు చేయించాడు. ఆయన కీర్తి అన్ని దిక్కుల్లో విస్తరింపజేశాడు. పాండవులను చూసి సాత్యకి, ఉద్ధవుడు వీళ్ళని వెంట పెట్టుకుని వ్యాసాదుల చేత పూజింపబడిన వాడి శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి వెళ్ళడానికని రథాన్ని ఎక్కాడు. అటువంటి సమయంలో ఉత్తర పరుగున ఏడుస్తూ వచ్చేది, భయపడిపోతున్నది. ఆమె అంటున్నది, కృష్ణ కృష్ణ రక్షించు, పాహి పాహి మహాయోగిన్ జగదే దేవదేవ జగత్పతే నాణ్యం త్వదభయం పశ్యే యత్ర మృత్యు పరస్పరం. ఓ కృష్ణ కృష్ణ నన్ను రక్షించు. నువ్వు తప్ప రక్షించేవాడు మరొకడు లేడు, నాకు కనబట్టలేదు. అదిగో బాగా కాల్చిన బాణంలాగా మహాశక్తి కలిగిన బాణం మండిపడుతూ నన్ను తగలబెట్టడానికి వచ్చేస్తోంది. అది నన్ను ఒకవేళ నన్ను తగలబెట్టినా పర్వాలేదు, నా లోపల ఉండే గర్భాన్ని నాశనం చేయకూడదు అని దీనంగా ఏడుస్తున్నది. అది అశ్వత్థామ వేసినటువంటి వస్త్రం. అది ఎటువంటిది? లోకంలో పాండవులు లేకుండా పోవాలి అని ప్రయోగించాడు అతడు. పాండవ వంశం లేకుండా ఉండాలి అంటే బయట ఉన్న పాండవులనే కాకుండా గర్భస్థమైన శిశువుపైకి వచ్చేస్తోంది.
పాండవులు తమపై వచ్చే బాణాలను చూసి అస్త్రాలు పట్టుకున్నారు. అవి మామూలు బాణాలు కావు, అవి బ్రహ్మాండమైనటువంటి అస్త్రం, మామూలు బాణాలకు లొంగవి. ఏమండి, కృష్ణుడు భక్తవత్సలుడు కనుక తన వాళ్లకు వచ్చిన సంకటాన్ని తొలగించడం కోసం సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు, వాళ్ళని రక్షించాడు. కానీ మరి లోపల ఉన్నాడు కురువంశానికి వృద్ధిని కలిగించేటువంటి వాడు, ఉత్తర యొక్క గర్భంలో ఉన్నవాడు కదా, ఆ గర్భంలో ఉన్నవాడే తన మాయ చేత ఆచ్ఛాదన చేశాడు, కప్పాడు. ఈ బాణపు దెబ్బ అతనికి తగలకుండా శౌనక అమోఘమైన బ్రహ్మాస్త్రం విష్ణు యొక్క తేజస్సు చేత శాంతించింది. ఇది సృష్టికర్త అయినటువంటి సృష్టి ఆదరణ కలిగించినటువంటి శ్రీకృష్ణునికి ఆశ్చర్యకరమైన అంశం కాదు. బ్రహ్మాస్త్రం చేత విడుబడిన వాళ్ళ పాండవులు మొదలైన వాళ్ళు కుంతితో సైతంగా ప్రయాణాభిముఖంగా ఉండేటువంటి కృష్ణుడిని స్తోత్రం చేశారు. ఇది పరీక్షిత్ అనే పేరు రావడానికి కారణం. ఆ గర్భగతుడైనటువంటి ఆ పరీక్షిత్తు ఆ విష్ణు రూపాన్ని బుల్లి గదతో తన చుట్టూ తిరుగుతూ రక్షించేటువంటి ఆ విష్ణువుని చూసి జన్మించిన తర్వాత తనను రక్షించిన వాడు ఎవరైనా కనబడతాడేమో చుట్టూ పరీక్షిస్తూ చూశాట. అలా పరీక్షిస్తూ చూడడం వల్ల పరీక్షిత్తు అని పేరు వచ్చిందని ఒక వ్యుత్పత్తి చెప్తారు. ఈ విధంగా తమను రక్షించినటువంటి శ్రీకృష్ణుని వాళ్ళు స్తోత్రం చేశారు. కుంతీదేవి అంటున్నది, నమస్తే పురుషం త్వాద్యం ఈశ్వరం ప్రకృతే పరం అలక్ష్యం సర్వభూతానాం అంతర్బహిరవస్థితం. ఓ భగవంతుడా, ఆది పురుష, సకల ప్రాణులకు కూడా లోపల బయట ఉండేవాడా, అదృశ్యమైన వాడా, ఎవరికి కనబడిన వాడా, నీకు నమస్కారం. ఓ ఈశ్వరుడా, మాయా అనేటువంటి తెర చేత కప్పబడిన వాడై ఈ దేహాన్ని అభిమానించే వాళ్ళకి జీవులకు ఎవరికి కనబడవు, అలా దాగుకుని ఉంటావు. పరమహంసైనటువంటి యోగులకు కూడా నువ్వు కనబడవు. ఆడదాన్ని నేనేం తెలుసుకోగలుగుతాను? కృష్ణ వాసుదేవ, కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ, శ్రీకృష్ణ వాసుదేవ నందగోప కుమార, నీకు నమస్కారం స్వామి. పంకజనాభ, పద్మమాల కలవాడా, పద్మాల వంటి కళ్ళు కలవాడా, నీకు నమస్కారం. ఓ భగవంతుడా, కంసుని చేత బంధింపబడినటువంటి దేవకీ దేవిని నువ్వు విడిపించావు. అలాగే మా పాండవులతోనే దుఃఖపడుతుంటే మాకందరికీ దుఃఖాన్ని తొలగించి మాటిమాటికి మాకు దుఃఖాలని తొలగించావు. ఓ స్వామి, లాక్షాగృహంలో తగలబెట్టినప్పుడు, మరి నీళ్లలో భీముడిని కట్టి పడవేసినప్పుడు, హిడింబుడు మొదలైన రాక్షసుల వలన, వనవాస దుఃఖాల వలన, యుద్ధాల్లో వీరులు వేసిన ఆయుధాల వలన, భారతంలో చివరి వస్తుంది. చివర వీళ్ళిద్దరూ కృష్ణుడు అర్జునుడు ఉంటారు. యుద్ధం పూర్తి అయిపోయింది, ఇంకెవరు లేరు. అటువంటి సమయంలో మొదట అర్జునుడిని దిగమంటాడు ఆయన. సారథి మొదట దిగుతాడు, తర్వాత కృష్ణుడు దిగాలి. అర్జునుడిని మొదట దిగమంటాడు. అర్జునుడు వెళ్ళిన తర్వాత అప్పుడు కృష్ణుడు యువతలకు వస్తాడు. వచ్చి అక్కడ భగ్గుని రథం మండిపోతుంది. మొత్తం రథం, గుర్రాలు, ఆయుధాలన్నీ మండిపోతాయి. ఇలా మండిపోతే ఏటిలా మండిపోయింది కష్టపడతాడే నాయన. అశ్వత్థామ మొదలైన వాళ్ళు బ్రహ్మాస్త్రం మొదలైన అస్త్రాలను వేశారుగా, ఏమైపోయింది ఆ ప్రభావం? నేను అక్కడ ఉన్నాను కనుక ఆ అస్త్రాలు ఏం చేయలేదు, నేను యువతలకు వచ్చాను, ఇప్పుడు ఆ అస్త్రాలు తమ ప్రభావం చూపించాయి అంటాడు. ఇలాగా ఎన్నిసార్లు రక్షించాడో ఆ యుద్ధంలో ఆ ఆయుధాలు వేసినటువంటి వాళ్ళ నుండి. ఇప్పుడు అశ్వత్థామ వేసిన అస్త్రాల నుండి రక్షించాడు. మొదటిసారి బ్రహ్మాస్త్రం వేస్తున్నాడు, దాన్ని ఆపమని చెప్పాడు. రెండోసారి మళ్ళీ బ్రహ్మాస్త్రం వేస్తే ఇప్పుడేం చేశాడు? తానే సుదర్శన చక్రం ప్రయోగించి రక్షించాడు తప్ప బ్రహ్మాస్త్రం వేయమని కూడా అనలేదు. అంత టైం కూడా లేదనమాట. వచ్చేసాయి ఆయుధాలు, బాణాలు వచ్చేసాయి, గుర్తురానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈ మళ్ళీ ఆయుధం వేయాలి అంటే ఆచమనం చేయాలి, ప్రాణాయామం చేయాలి, సంకల్పం చెప్పాలి. అంత టైం లేని పరిస్థితి అనమాట. అప్పుడు తానే రక్షించాడు. ఓ జగద్గురు, నాకు అనిపిస్తోంది మాకు ఎప్పుడు ఆపదలే రావాలి. ఎందుకంటే ఆపదలు వస్తే నీ దర్శనం కలుగుతుంటే నువ్వు అనుగ్రహిస్తూ ఉంటావు. సంపద మొదలైన వాడి చేత గర్వించినటువంటి వాడు కృష్ణ అనే నామం స్మరించడానికి కూడా ఇష్టపడడు. ఒక ఆయన నాదుడు, మా ఆవిడ నా మాట వింటుంది, నాకు సంపద విలువట్లేదు, పిల్లలు బాగున్నారు, నాకు దేవుడితో పని ఏంటండి అన్నాడు. ఇందుకోసమే నా దేవుడు అంటే, అంతకంటే ముఖ్యమైన కర్తవ్యం ఉంది. జన్మ ధన్యత పొందడానికి అది తెలియదు. గర్భం వల్ల ఏం కనబడవు అనమాట. కాబట్టి కనుక నామాన్ని కూడా ఉచ్చరించలేరు. అటు చూడు, డబ్బు లేని వాళ్లకు నువ్వే సంపద, శాంతుడివి, ఆత్మారాముడివి స్వామి, నీకు నమస్కారం. కృష్ణ, అంతటా సమంగా సమంగా ఉంటావు నువ్వు. అంతేకాదు ఆది అంతా లేవు, సకలాన్ని నియమించేవాడివి, కాలపురుషుడు కూడా నీవే. నీ యొక్క చేష్ట ఎవ్వరికీ తెలీదు, నువ్వేం చేస్తావో తెలియదు, నీకు శత్రువు లేడు, మిత్రుడు లేడు. అయితే పశుపక్ష్యాదులలో కూడా నువ్వు జన్మం ధరించావు, ఎందుకు ధరించావో తెలియదు. ఇదంతా లోకాన్ని అనుకరించడం అంతే. నువ్వు పెరుగుకొండ పగలగొడితే యశోద నిన్ను కట్టడానికి తాడు పట్టుకోవచ్చింది. కొడితే అమ్మో నన్ను కొట్టేస్తోంది అని చెప్పి భయాన్ని నటిస్తూ తల వంచుకుని ఏడుస్తున్నావు. ఆ రూపాన్ని తలుచుకుంటే నాకు మోహం కలుగుతోంది. భగవంతుడు ఏమిటి, ఈ నాటకం ఏమిటి అని చెప్పి అలా కళ్ళు నులుపుకుంటూ కాటుకు ముఖంతో పూసుకుంటూ ఏడ్చట్టాను. ఏమిటంటే అదో నాటకం. ఎవరు ఏడ్చేది?
సర్వాంతర్యామి సర్వశక్తి కలిగిన ఈశ్వరుడు. ఆ రూపం తలుచుకుంటే నాకు మోహం కలుగుతోంది. నీకు ప్రియమైనటువంటి ఏదో వంశానికి కీర్తి కలగడం కోసం ఆ వంశంలో పుట్టావు అని కొందరు చెప్తారు. మలయ పర్వతానికి కీర్తి కలగడం కోసం అక్కడ మంచి గంధ వృక్షాలు బయలుదేరుతాయట. అలా కృష్ణుడి వలన ఏదో వంశానికి కీర్తి వచ్చిందంటారు. బ్రహ్మదేవుని యొక్క ప్రార్థన చేత భూభారాన్ని హరించడం కోసం పుట్టామని కొందరు అంటారు. మరికొందరు అంటారు ఈ సంసారంలో కలిసిపడే జనానీకానికి మాయ తొలగడం కోసం నీ యొక్క దివ్యమైన గుణాలు తలుచుకుంటే, నిన్ను స్మరిస్తే పాపాలు పోతాయని కర్మబంధాలు తొలగడం కోసం ఆవిర్భవించావని చెప్తారు స్వామి. అటువంటి నీ చరిత్రాన్ని ఎవరు వింటారో, ఎవరు గానం చేస్తారో వాళ్ళకి సంసార బాధలు తొలగుతాయి, నీ పాదపద్మాన్ని చూడగలుగుతారు. ఓ భక్తులను రక్షించేవాడా, నీ వాళ్ళను వదిలిపెట్టవు. నీ పాదాంబుజం తప్ప మరో ఆశ్రయం నాకు లేదు. మమ్మల్ని, మా కుమారులను మరి నిజా నువ్వు మా వైపు చూడకపోతే మేమంతా, మా పిల్లలు పరాక్రమవంతులే అయినా రుచులే అల్పులే. నీ అనుగ్రహం లేకపోతే మాకు ఏ రకమైన విజయానికి అవకాశం లేదు. ఈ భూమి నీ పాదాల చేత చిహ్నితమై ఉన్నది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇక్కడ ఆ శోభ అనేది ఉండదు. మరి ఈ భూమిపైన వసతులు, నదులు, సముద్రాలు మొదలైనవన్నీ ఉన్నాయి. అన్నీ నువ్వు ఉన్నప్పుడు కలకలాడుతూ అభివృద్ధిని పొందుతుంటాయి. ఓ విశ్వేశ్వరుడా, యాదవులు పాండవులు వీళ్ళపై నాకు స్నేహపాశం అనేది లేకుండా చెయ్యి, తొలగించు. నా బుద్ధి నీపేందు ఏకాగ్రంగా అఖండమైన ప్రేమభావంతో ఉండేలా అనుగ్రహించు. ఓ కృష్ణ, అర్జునుడి స్నేహితుడా, గోవింద, యోగేశ్వర, నీకు నమస్కారం స్వామి. శౌనక, ఈ విధంగా కుంతీదేవి స్తోత్రం చేస్తే కృష్ణుడు చిన్నగా ఓ నవ్వు నవ్వేట. కుంతి చెప్పిన మాటను సేకరించి రథా నుండి దిగి మళ్ళీ హస్తినాపురానికి వెళ్ళి అక్కడ సుభద్రామలైనటువంటి స్త్రీలందరితో చెప్పి ఆ తర్వాత మళ్ళీ బయలుదేరాలనుకున్నప్పటికీ ధర్మరాజు నివారించట. ఆ తర్వాత వ్యాసుడు మొదలైన వాళ్ళు, కృష్ణుడు మొదలైన వాళ్ళు ధర్మరాజుకి ఎంత చెప్పినా వివేకం కలగలేదు. ఏమండి, అప్పుడు తన వాళ్ళు మరణించారు అని చింతించేటటువంటి మోహాన్ని పొందే ధర్మరాజును చూసి అంటున్నారు, ఆహా, హృదయంలో అజ్ఞానం దృఢంగా ఉంటుంది ఎంత గొప్పవాళ్ళకైనా సరే. కానీ ఈ శరీరం ఉంది, దీన్ని అలా వదిలేస్తే ఏ కుక్కలో తినేస్తాయి. ఏమండి, అయితే ఆయన అనుకుంటాడు, ఇలాంటి శరీరం కోసం 18 అక్షోహిణీల సైన్యం నాశమైపోయిందే నా మూలంగా. అది ఆయన బెంగ. సరే, ఎంత మహానుభావుడు. మా ధర్మరాజు యొక్క గొప్పతనం ఇక్కడ తెలుస్తుంది. ఏమండి, తన వలన ఇతరులు నశించకూడదు, అది ఆయన యొక్క గొప్ప లక్ష్యం అనమాట. మనకి భారతంలో వస్తుంది ఏంటంటే, కొంతమంది అపార్థం చేసుకుంటారు ధర్మరాజుని. ఆ ధర్మరాజుకి జోదం ఆడడం చేత కాదు, జోదం ఆడాడు, ఓడిపోయాడు, తప్పేమిటి, దుర్యోధన దోషం ఏముంది అని అంటారు. ఆయన పిల్లల్ని వాళ్ళని కాయమన్నాడు, కాశాడు, ఓడిపోయాడు, అంతే అనుకుంటారు. అది నిజం కాదు. ఆయనకి జోదం వ్యసనం లేదు. ఎప్పుడు జోదం మిగిలిన సమయాల్లో ఎక్కడ జోదం ఆడినట్లేదు. ఒక విరాటుడి యొక్క విరోధం కోసం జోదం ఆడడం తప్ప ఒట్టిప్పుడు జోదం ఆడినట్టు లేదు. మరి ఎందుకు జోదం ఆడాడు? రాజసూయాగ సమయంలో కొన్ని విపత్కరమైన చిహ్నాలు కనబడ్డాయి. ఆ చిహ్నాలని బట్టి నారదుడు వ్యాసుడు చెప్పారు, నీ కారణంగా 13 సంవత్సరాల్లో ఈ భూమిపైన క్షత్రియులు కోట కొలది నశించబోతున్నారు అని చెప్పారు. చెప్తే, అమ్మో, నా మూలంగా ఇంత నాశనం కలగకూడదు, నాకు రాజ్యం అక్కలేని అడవిపోతాను అని బయలుదేరితే అర్జునుడు బతిమేలాడు, అన్నయ్య చిన్నప్పటి నుంచి బాధలు పడ్డాం, ఇప్పుడు రాజ్యం వచ్చింది, ఇప్పుడు వెళ్ళిపోతానంటావేంటి? ఏదైనా దోషాలు కలిగినట్టయితే దాన్ని శాంతి చేసుకోవాలి, శాంతి చేసుకో, నువ్వేం చెప్తే మేము వింటాం, నువ్వు వెళ్ళిపోవద్దు అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఈ క్షణం నుండి 13 సంవత్సరాల వరకు పెద్దవాడు చెప్పినా చిన్నపిల్లవాడు చెప్పినా ఎవరు ఏమన్నా సరే అంటాను తప్ప కాదనను. కాదు అనకపోతే వైరుధ్యం రాదు, వైరుధ్యం రాకపోతే కలహాలు ఉండవు, కలహాలు లేకపోతే నా వల్ల నాశనం ఉండదు అని ప్రతిజ్ఞ చేశాడు. ఎందుకోసం చేశాడు? జననాశం కలగకుండా ఉండడం కోసం ప్రతిజ్ఞ చేశాడు. చేస్తే ఏమైంది? ఆ ప్రతిజ్ఞ మూలంగా రాజ్యం పోయింది. తమ్ములు మరి ద్రౌపది వీళ్ళు కూడా ఓడిపోవాల్సి వచ్చింది. అయినా సరే అతనికి ఇష్టమే. ఎందుకని? తన వల్ల నాశం కలగకుండా ఉండడం కోసం. ఓడిపోవడమైనా ఇష్టం తప్ప, బాధలు పడడమే ఇష్టం, అడవులో ఉన్న ఇష్టం తప్ప తన వల్ల నాశనం కలగకూడదు. ఎంత మహానుభావుడు చూడండి, అంత దయామయుడైన. ఏమండి, అందుకనే జనం మరణిస్తే అప్పుడు బాధపడి రాజ్యం వద్దు అని అనుకుంటున్నాడు. నా మూలంగా బాలురు, గురువులు, స్నేహితులు అందరికీ ద్రోహం కలిగింది. నేను నరకంలో చాలా సంవత్సరాల కాలం అలాగే ఉండిపోవాల్సి వస్తుంది. యుద్ధంలో శత్రువుల్ని చంపడం పాపం కాదు అంటారు, కానీ ఇక్కడ పాపమే జరిగింది. యుద్ధంలో మరి చంపడం అనేది తప్పు కాదంటారు, ధర్మమే అని చెప్తారు. అయినప్పటికీ ఏ పురుషులు మరణించారో వాళ్ళ స్త్రీలంతా కూడా కుయ్యో ముర్రో అని ఏడుస్తుంటే ఇక వాళ్ళు గస్త్రాస్త్రాలు
వర్ణాశ్రమ ధర్మాలు ఎలా ఆచరిస్తారు, వాళ్ళందరి యొక్క నష్టాన్ని ఎవరు తొలగించగలుగుతారు? ఏమండి, ఎలా అయితే ఒక పాత్రకు కొంచెం కళ్ళు పట్టుకున్నట్లయితే, మద్యం పట్టుకున్నట్లయితే అది శుద్ధం కాదో, ఆ విధంగా ఒక జీవిని హింసించినా దోషమే అంటారు. అసలు యజ్ఞాల వలన పాపాలు పోతాయి అంటారు. యజ్ఞాల్లో కూడా హింస ఉంటుంది కదా. కనుక ఈ పాపాన్ని తొలగించుకోవడం ఎలాగా? ఇది శ్రీమద్భాగవతే అష్టమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. ఇలా బాధపడేటువంటి ధర్మరాజుకి భీష్మాచార్యులు ప్రజాద్రోహం వలన భయపడేటువంటి ఇతనికి భీష్మాచార్యుల చేత ధర్మాలు చెప్పించాలి అనుకున్నాడు కృష్ణుడు. అంటే దాంట్లో ఒక తాత్పర్యం ఉంది. చెప్పచ్చు కదా, అంటే పైతరం వాళ్ళు తర్వాతి తరాల వాళ్ళకి మార్గాన్ని చూపించాలి, ధర్మాన్ని చెప్పాలి, వదిలిపెట్టకూడదు అని లోకాన్ని నేర్పడం కోసం అనమాట. అంతేకాదు భీష్మాచార్యుడు 300 సంవత్సరాలు దేవలోకానికి వెళ్ళి ధర్మాలను అన్ని అధ్యయనం చేసిన మహానుభావుడు, సామాన్యుడు కాదు, చాలా ధర్మవేత్త. అందువలన ఆయన అధ్యయనం చేసిన ధర్మాలని లోకంలో నిలవడం కోసం పాప ఆయన బాణాలతో పడి ఉన్నాడు అక్కడ కురుక్షేత్రంలో. ఆయన చేత ధర్మాలు చెప్పించాడు. వీళ్ళందరినీ కూడా అక్కడికి తీసుకువెళ్ళాడు. ఆ సమయంలో సోదరులందరూ కూడా రథాలపైన బయలుదేరారు. అక్కడ ఎందరో వచ్చారు, ఋషులు, వ్యాసుడు, ధౌమ్యుడు, ఇంకా ఎందరో పండితులు అందరూ వచ్చారు. ఓ శౌనక, అర్జునుడు కూడా అక్కడికి వెళ్ళాడు, భగవంతుడు వెళ్ళాడు. అటువంటి సమయంలో ధర్మరాజు బంధువులతో సహితంగా కుబేరులాగా వెలసిల్లాడు. భూమిలో దేవుని వలె ఉన్నాడు. భీష్మాచార్యులు పడిపోయి ఉన్నాడు. కృష్ణునితో సహితంగా పాండవులందరూ కూడా ఆయన నమస్కారం చేశారు. ఆ క్షణంలోనే దేవర్షులు, రాజర్షులు అందరూ భీష్ముడిని చూడడం కోసం వచ్చారు. పర్వతుడు, నారదుడు, ధౌమ్యుడు, వ్యాసుడు, బృహదశ్రుడు, భరద్వాజుడు, పరశురాముడు, వశిష్ఠుడు, ఇంద్రప్రమదుడు, స్త్రితుడు, గురత్సమదుడు, శితుడు, కక్షీవంతుడు, గౌతముడు, అత్రి, కౌశికుడు, సుదర్శనుడు, శుకుడు తను కూడా వెళ్ళాడు అనమాట. సుఖాచార్యులు కూడా అక్కడికి వెళ్ళారు. ఏమండి, బృహస్పతి, ఎందరెందరో శిష్యులతో సైతంగా వచ్చారు. సత్సంగం. మహానుభావుడు శ్రీకృష్ణుడు, మరో మహానుభావుడు ఈయన భీష్ముడు, వాళ్ళు ఉన్న చోట ధర్మరాజు అడుగుతాడు, భీష్ముడు చెప్తాడు. ఏం చెప్తాడో వినడం కోసం వెళ్ళారు. వచ్చినటువంటి వాళ్ళందరినీ చూశాడు. శరతల్పంలో ఉన్నాడు శ్రీకృష్ణుడు, నమస్కారంతో అందరినీ గౌరవించాడు. సమీపంలో ఉండే కృష్ణుడిని చూసి ఆయన్ని కూడా నమస్కారం చేసి గౌరవించాడు. తర్వాత అందరూ కూర్చున్నారు, వినయంతో ఉన్నారు, స్నేహంతో ఉన్నారు. పాండవులను చూసి చెప్పాడు, ఓ పాండవులారా, మీరు ఇన్నాళ్ళు చాలా కష్టాలతో జీవించారు. ఈ విధంగా కష్టపడడానికి అర్హులు కాదు మీరు. ఏమండి, మీరు ధర్మాన్ని వేదవేత్తల్ని, అచ్యుతుడిని ఆశ్రయించున్నారు. పాండురాజు మరణించిన తర్వాత కుంతీదేవి మీకోసం ఎన్నో కష్టాలు పడింది. 1 కాదు 2 కాదు. అదంతా కూడా కాలం వలన కలిగి నేను చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ సమస్త లోకం కూడా కాలానికి అధీనంగా ఉన్నది. ధర్మరాజు అంతటి వాడు, ఏమండి, మరి భీముడు గదాపాండి, అర్జునుడు ధనుర్ధరుడు, గాంధీవం ఉంది ఆయన దగ్గర, పక్కన కృష్ణుడు మిత్రుడు. కానీ ధర్మరాజు కూడా ఆపదలు వచ్చాయి. కాలం యొక్క ప్రభావాన్ని ఎవరు ఆపగలరు? ఎవరు ఆపలేరు. కృష్ణుడు ఏం సంకల్పించాడో, ఏం చేయదలిచారో ఎవరికీ తెలియలేదు. వేదవేత్తలు కూడా ఆ భగవంతుని యొక్క సంకల్పాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నించి మోహంలో పడుతుంటారు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, కృష్ణుడిని అనుసరించి ప్రజలను పాలించు. ఈ కృష్ణుడు ఎవరు? మాయ చేత లోకాన్ని మోహింపజేస్తూ యాదవుల్లో ఉన్న పరమాత్మనైనా, కృష్ణుడు అంటే సామాన్యుడు కాదు. ఓ రాజా, ఈయన ప్రభావాన్ని నారదుడు మొదలైన ఋషులు కానీ దేవతలు కానీ తెలుసుకోలేరు. నువ్వు ఈయన మా మేనత్త కుమారుడు అనుకుంటున్నావు, మంత్రి సారథి ఇలా భావిస్తున్నావు. కానీ అంతటా సమభావం కలిగినటువంటి ఆ ఈశ్వరునికి ఉచ్చకర్మ నీచకర్మ మొదలైన వైషమ్యం ఏం లేదు. అది యుద్ధమైనా సరే, రాజరికమైనా సరే, సాధ్యమైనా సరే ఒకటే ఆయనకి. అయితే ఆయనకు భక్తుల యందు ఎంత దయాభావం ఉంటుందో దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఏమండి, ప్రాణత్యాగం చేయబోయే నాకు సాక్షాత్తు ఆ స్వామి వచ్చి దర్శనమిచ్చాడు. ఇది ఎంత మహాభాగ్యం అండి, ఎంత అదృష్టం. కృష్ణుని యందు మనసు పెట్టినట్లయితే, నోటితో ఆయన నామాన్ని కీర్తించినట్లయితే శరీరాన్ని వదిలినటువంటి వాడు కర్మబంధాన్ని వదిలేస్తాడు. ఆ భగవంతుడు నే కళేబరాన్ని వదిలేంత వరకు కూడా నన్నే చూస్తూ ఎక్కడే నిలబడుగాక. ఇలాగా భీష్ముని వాక్యాన్ని విని ధర్మరాజు ఆ శరపంజరంలో ఉండేటువంటి ఆయన్ని ఋషులందరూ వింటుండగా ఎన్నో ధర్మాలు అడిగాడు. అప్పుడు భీష్ముడు ఎన్నో కథలతో సైతంగా సంక్షేపంగాను విస్తారంగాను కూడా ఆయన సాధారణ ధర్మాలు, మానవ ధర్మాలు, జాతి ధర్మాలు, వర్ణ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, రాజధర్మాలు, దాన ధర్మాలు, మోక్ష ధర్మాలు, స్త్రీ ధర్మాలు, ధర్మార్థకామ మోక్షాలు 4
శాంతి పర్వం ఆనుశాసనిక పర్వం చదివితే హిందూ ధర్మం అంటే ఏమిటో తెలుస్తుంది. ఎందుకని ఆ మొత్తంలో వ్యాసుడు భీష్ముడు మానవ జాతిని ఉద్దేశించిన మహాధర్మాలని కూడా ఉన్నాయి. అప్పుడే మన ధర్మం మనకు అర్థమవుతుంది. ఈ విధంగా ధర్మాన్ని వర్ణిస్తుండగా యోగులకు ఇష్టమైనటువంటి ఉత్తరాయణ కాలం వచ్చేసింది. అప్పుడు భీష్ముడు మౌనాన్ని పాటించిన వాడై మనస్సుని ఎదురుండేటువంటి కృష్ణ భగవానుడిపై నిశ్చలం చేశాడు. భగవంతుని యొక్క దర్శనం వలన ఆయనకు బాణబాధ పోయింది. శరీరాన్ని వదలబోతున్నాడు. కృష్ణుని స్తోత్రం చేస్తున్నాడు. భీష్మోవాచ ఇది మతిరుపకల్పిత వితృష్ణ భగవతి సాత్తత పుంగవే విభూమ్ని స్వసుఖముపగతే క్వచిత్ విహర్తుం ప్రకృతి ముపేషి యద్భవ ప్రవాహగా. భగవంతుని యందు నిష్కామంగా నా బుద్ధి సమర్పించబడుతోంది. మూడు లోకాల్లో సుందరమైన వాడు, నీలమైన వర్ణం కలవాడు, పచ్చటి పట్టుబట్ట కట్టుకున్నవాడు, సుందరమైనటువంటి కేశపాశంతో, సుందరమైన పద్మం వంటి ముఖంతో, నీలవర్ణంతో అర్జునుడి సారథిగా కూర్చుని రథాన్ని నడిపేటువంటి ఆ స్వామిపై నాకు బాగా ప్రీతిభావం కలగాలి. యుద్ధంలో నా బాణాల చేత శరీరం తూట్లు పడుతుంటే గుర్రాల యొక్క కాలిగిట్టల ధూడి శరీరంపై పడితే ఆయన ఎలా ఉన్నాడు? చాలా సుందరంగా ఉన్నాడు. జుట్టంతా మమ్మీ పడిపోతున్నది, ముఖమంతా చెమట పట్టున్నది. అటువంటి కృష్ణుడిపై నా మనసు లగ్నం అవ్వాలి. అర్జునుడి మాటలు విని తన సైన్యానికి శత్రు సైన్యానికి మధ్యలో రథాన్ని పెట్టి తన చూపిస్తున్నాడు. ఇదిగో ద్రోణుడు ఎడుకో, భీష్ముడు ఎదుకో అని చూపించే వంకతో వాళ్ళ ఆయుర్దాయాలను లాగేసేటువంటి కాలపురుషుడు ఆయన. అటువంటి భగవంతుని యందు నాకు ప్రీతిభావం కలవాలి. యుద్ధంలో తన వాళ్ళని చంపడానికి విముఖంగా ఉండేటువంటి అర్జునునకు భగవద్గీతను ఉపదేశం చేసి నే చంపేవాడిని కాదు, నే ఆ అహంకార భావాన్ని తొలగించిన మహానుభావుడైన అటువంటి స్వామి చరణాల విందాలేందు నాకు ప్రీతి కలగాలి. ఆయన నేను ఆయుధం పట్టకుండా సహాయం చేస్తాను అని చెప్పాడు మొదట. ఇటువంటి స్థితిలో అతని చేత ఆయుధం పట్టిస్తాను నేనంటే తన ప్రతిజ్ఞను వదిలివేసి నాకు మాట కోసం ఆయుధాన్ని పట్టినటువంటి వాడు ఆ కృష్ణుడు ఎంత భక్తి ప్రీతి కలవాడో. రథం మీద నుంచి కిందకి దిగి నేనే భీష్ముడిని చంపుతాను అని చక్రం పట్టుకున్నాడు. నాటకం అది. నా మాట నిజం చేయడమే తప్ప చంపడం లేదు, ఏమీ లేదు. అటువంటి స్వామి నాకు గతి కావాలి. అర్జునుడి నా యొక్క బాణాల చేత ఆయన కవచం విరిగిపోయి ఒళ్ళంతా రక్తం పడుతుంటే చంపడానికి వెళ్ళేటువంటి నన్ను చూసి మీద చంపడాన్ని ఆయన చంపగలనా, నిన్ను చంపుతాను అని చెప్పి చక్రం పట్టుకొచ్చాడు నా మీదకి. అటువంటి స్వామి నాకు గతి కావాలి. అర్జునుడి యొక్క రథాన్ని తాను నడుపుతున్నాడు, చేత్తో తోలుకర్ర పట్టుకున్నాడు అండి. అటువంటి స్థితిలో ఎలా ఉన్నాడు ఆయన? అది కొత్త అందం. ఆయన ఎక్కడుండేది సారథికి సంబంధించిన సౌందర్యం కిలకిలకిలకిల ఆడిపోతున్నాడు కనుక మరణించే సమయంలో ఆ దివ్య సుందరమూర్తి నా కన్నుల ఎదుట ప్రత్యక్షం అవ్వాలి. ఆయన యొక్క నడకలు, ఆయన విలాసాలు ఇవన్నీ మనసులో లగ్నమైపోయి గోపికలు ఆయనే ధ్యానం చేసేవరకు ఆయన రూపాన్ని ధరించారు. అంతటి గొప్పవాడైన ధర్మరాజు యొక్క రాజసూయాగం మధ్యంలో మునిగణాలందరూ కూడా చూస్తుండగా అగ్రపూజను పొందాడు ఆ స్వామి. ఆయన విశ్వాత్మ, విశ్వపురుషుడు ఆయన కంటికి కనపడుతున్నాడు. ఆహా, ఎంత భాగ్యం అండి. చివరి సమయంలో అటువంటి స్వామి నా కంటికి కనపడడం ఎన్ని జన్మల పుణ్యం. ఇటువంటి యోగుల యొక్క హృదయంలో ఉండేటువంటి శ్రీకృష్ణుడు నా యొక్క అహంకారాన్ని పూర్తిగా తొలగించేశాడు. ఇలాగా తన ఆత్మభూతమైనటువంటి ఆ శ్రీకృష్ణుడిని ధ్యానం చేస్తూ అన్ని వృత్తులు మనస్సులో లగ్నం చేసి మనస్సుని పరమాత్మపై లగ్నం చేసి భీష్ముడు శాంతించాడు. ఇలాగా భీష్ముడు పరబ్రహ్మను పొందాడు అనే విషయం తెలుసుకుని ఋషులందరూ కూడా మౌనంగా ఉండిపోయారు. దేవతలు మానవులు కూడా మంగళవాద్యాలు మోగించారు, దుందుబులు మోగాయి, సాధువులు ప్రశంస చేశారు. ఆకాశాన్ని నుండి పూలజల్లు పడింది. ధర్మరాజు భీష్మునకు అంత్యక్రియలు చేయించిన వాడి క్షణకాలం దుఃఖాన్ని పొందాడు. ఆ తర్వాత మహర్షులు శ్రీకృష్ణుని స్తోత్రం చేసిన వారి వాడి ఆశ్రమానికి వెళ్లారు. ధర్మరాజు కృష్ణుడితో సహితంగా హస్తినాపురానికి వెళ్లిన వాడి ధృతరాష్ట్రుడిని గాంధారిని కూడా ఓదార్చాడు. ధృతరాష్ట్రుడు కృష్ణుడు వాళ్ళ అనుమతి తీసుకున్న వాడి ధర్మరాజు ధర్మబద్ధంగా రాజ్యాన్ని చేశాడు. ఇది శ్రీమద్భాగవతే నవమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణార్ విందాభ్యా నమ. హరయే నమ. శౌనకౌవాచ హత్వా సరిక్తస్పృహ ఆతతాయునో యుధిష్ఠిరో ధర్మభృతాం వరిష్ఠ సహానుజై ప్రత్యవరుద్ధ భోజన కథం ప్రవృత్త కిమకారిషీత్తత. ధర్మరాజు
తన యొక్క శత్రువులను సంహారం చేసిన వాడి రాజ్యాన్ని పొంది ఏం చేశాడు అని ప్రశ్నించారు. సూతుల వారు చెప్తున్నారు, కురువంశం నష్టమైంది, పరీక్షిత్ ఒకడు మిగిలాడు. ధర్మబద్ధంగా అతన్ని రాజ్యమందు స్థాపించిన వాడే కృష్ణుడు ప్రసన్నుడయ్యాడు. తర్వాత ధర్మరాజు భీష్ముడు చెప్పినటువంటి విధంగా భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని, అలా కాదు, ధర్మరాజు ఆ పరీక్షిత్తుని రక్షించుకుంటున్న వాడి ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రసన్నమయ్యాడు. అప్పుడు 36 సంవత్సరాలు ధర్మరాజు పరిపాలన చేశాడు. తర్వాత ధర్మరాజు భీష్ముడు చెప్పినటువంటి ధర్మాలని, కృష్ణుడు చెప్పిన ధర్మాలను మనసులో పెట్టుకున్న వాడి ఈ భూమిని అంతని కూడా మహేంద్రుడి వలె పరిపాలించాడు. ధర్మరాజు రాజ్యపాలన చేస్తుంటే సకాలంలో వర్షాలు పడ్డాయి, భూమి అన్ని కోరికలను ఇచ్చింది, గోవులు బాగా పాలిచ్చేవి, నదుల్లో నీళ్లు బాగా ఉండేవి, సముద్రాలు, కొండలు, అలాగే వృక్షాలు, తీగలు, ఓషధులు అన్నీ కూడా తమ తమ కాలాల్లో, ఋతువుల్లో సక్రమంగా ఫలించాయి. మానసిక బాధలు లేవు, శారీరక వ్యాధులు, క్లేశాలు లేవు, అందరూ సుఖంగా ఉన్నారు. శ్రీకృష్ణుడు హస్తినాపురానికి వెళ్ళి కొన్ని మాసాలు ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళందరి యొక్క శోకాన్ని తొలగించి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ద్వారకకి వెళ్ళాడు. ఆ వెళ్ళేటప్పుడు అందరూ కౌగిలించుకున్నారు, కొందరు అభివాదనం చేసేశారు, కొందరు కౌగిలించుకున్నారు. యుధిష్ఠిరుడి దగ్గర అనుమతి తీసుకున్నాడు. ఆ తర్వాత ద్వారకా నగరానికి వెళ్ళాలని రథం ఎక్కాడు. సుభద్ర, ద్రౌపది, కుంతి, మరి విరాటుడి యొక్క కుమార్తె ఉత్తర, గాంధారి, ధృతరాష్ట్రుడు, యుయుత్సువు, కృపుడు, నకులుడు, సహదేవుడు, భీముడు, ధౌమ్యుడు, సత్యవతి మొదలైన స్త్రీలు అందరూ కూడా కృష్ణుడికి దూరం అవడానికి చాలా బాధపడ్డారు. ఆయన యొక్క కీర్తిని జ్ఞానం వాళ్ళు కూడా ఆయన వెంట ఉండాలి అని కోరుకుంటారు. ఆయన యొక్క దర్శనం, ఆయన స్పర్శనం, ఆయనతో మాట్లాడడం, ఆయన పక్కన పడుకోవడం, ఆయనతో కూర్చోవడం, ఆయనతో భోంచేయడం, ఏమండి ఎంత అదృష్టం అండి. పాండవుల యొక్క అదృష్టం. పాండవులు దాన్ని ఆయన విరహాన్ని ఎలా సహించగలుగుతారు? పాండవులు కృష్ణుడిని చూస్తున్న వారలై ఆయన్ని పూజించడం కోసం వెళుతుండేవారు. కృష్ణుడు ఇంటి నుంచి బయలుదేరేటప్పటికీ బంధువులు, స్త్రీలు అందరూ కూడా కళ్ళమట నీళ్లు వస్తుంటే అశుభం అని చెప్పని నీళ్లు ఎలాగో కళ్ళలో కుక్కున్నారు. అప్పుడు మృదంగాలు, శంఖాలు, భేర్లు మొదలైన మోగుతున్నాయి, దుందుబులు మోగుతున్నాయి. మేడల పైనెక్కిన వారిలై కౌరవ స్త్రీలు శ్రీకృష్ణుడిని పుష్పలవానపుతో ఆయన గౌరవించారు. అర్జునుడు ముత్యాలకు అలంకరించినటువంటి రత్నదండాన్ని పట్టుకుని, రత్నదండం కలిగిన శ్వేతఛత్రాన్ని పట్టుకున్నాడు. ఉద్ధవుడు, సాత్వికి వాళ్ళిద్దరు కూడా చామరాలు పట్టుకున్నారు. వేదవేత్తలు మంత్రాలు చదువుతున్నారు. కౌరవ స్త్రీలు పరస్పరం ప్రీతిగా మాట్లాడుకుంటున్నారు. ఈ కృష్ణు యొక్క తేజస్సు, సౌందర్యం మొదలైన వాడి చేత ఆశ్చర్యపడిన వాళ్ళి సఖురాళ్ళు, ఇతర స్త్రీలు కూడా చెప్పుకుంటున్నారు, ఓ సఖురారా చూడండి, ఆశ్చర్యపడకండి, ఆయన యొక్క సుగుణాలని విని. ప్రళయకాలంలో త్రిగుణాలలో క్షోభ కలగడం వలన ఏమైంది? ప్రళయకాలంలో త్రిగుణాల క్షోభ వలన ప్రళయం ఏర్పడుతుంది. ఏమండి, అప్పుడు ఈయన ఒక్కడే ఉంటాడు. ఆ ప్రపంచానికి పూర్వం ఒక్కడుగా ఉన్నవాడెవడో ఆయనే శ్రీకృష్ణుడు. అప్పుడు నామం, రూపం మొదలైనవి లేవు. ఏమండి, ఆ తర్వాత నామరూపాలతో కొన్ని ఈ ప్రపంచాన్ని సృష్టించడం కోసం తన యొక్క కాలము, శక్తి మొదలైన వాడి చేత ప్రేరేపించబడినటువంటి వాడై ఈ జీవుల్ని సృష్టించడం కోసం మోహిని అయిన ప్రకృతిని సృష్టించాడు. ఏమండి, ఇంద్రియాలను జయించిన వాడు, ప్రాణాలను జయించిన వాడు, జ్ఞానులు కూడా ఆయన యొక్క తత్వాన్ని దర్శించగలుగుతూ ఉంటారు. అటువంటి ఆయన బుద్ధిని శుద్ధం చేస్తాడు తప్ప యోగం లేని శుద్ధి చేయలేవు. ఓ సకురాలా, రహస్యమైన వేదాల్లో ఆయన యొక్క గాథలు, ఆయన తత్వం ఉంది. ఆయనే ఈ రూపాన్ని ధరించి ఉన్నాడు. రాజులు దుర్మార్గులై అధర్మంతో ప్రాణాలని పోషించుకుంటూ ఉంటే జగత్తు క్షేమం కోసం ఈయన అవతారాలు ధరిస్తాడు. ఆయనే శ్రీకృష్ణుడు. అంటే యాదవ యొక్క వంశం ధన్యం, మధురానగరి ధన్యం. శ్రీకృష్ణుడు అక్కడ పుట్టాడు, అక్కడ సంచారం చేశాడు, అది గౌరవింపదగింది. ద్వారకానగరి ధన్యం, అక్కడ ఉండేటువంటి ప్రజలున్నారే నిరంతరం శ్రీకృష్ణుడి యొక్క చిరునవ్వు, సోపు మొదలైన రూపం మొదలైనవి చూస్తూ ఆనందిస్తున్నారు. ఓ స్నేహితురాలా, పూర్వజన్మలలో ఎన్నో వ్రతాలు, స్నానాలు మొదలైనవి చేసి పరమేశ్వరుణ్ణి పూజించడం వలన ఆయన యొక్క భార్యలుగా ఆయన అధరామృతాన్ని తాగుతున్న వారి మోహాన్ని పొందారు. ఆయన భార్యలు శిశుపాలాదులు ఉన్నారే, వాళ్ళు ఆయన చేతిలో మరణించి వాళ్ళు పుణ్యలోకాలను పొందారు. రుక్మిణి, జాంబవతి మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా చాలా ధన్యులు. వాళ్లను శ్రీకృష్ణుడు చేపట్టాడు. ఇప్పుడు
ఎన్నో దోషాలున్నప్పటికీ కూడా శ్రీకృష్ణుడికి భార్యలు కావడం వల్ల స్త్రీత్వం లోకంలో ధన్యమైంది, ఒక శోభని పొందేదైంది. శ్రీకృష్ణుడు ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. ఈ విధంగా పురస్త్రీలందరూ కూడా మాట్లాడుకుంటుంటే చిరునవ్వుతూ చూస్తూ వాళ్ళని గౌరవిస్తున్నవాడి శ్రీకృష్ణుడు ముందుకు వెళ్ళాడు. ధర్మరాజుకి ఎప్పుడైనా సరే శత్రువుల వలన ఇబ్బంది ఏర్పడితే వాళ్ళు రక్షించడం కోసం చేది. శ్రీకృష్ణుడు వెళుతుంటే దారిలో శత్రువుల వలన బాధ కలుగుతుందేమో అని చెప్పని ధర్మరాజు ఆయనకి చతురంగ సేనని ఇచ్చాడు. చూడండి ఆ ప్రేమభావం అనమాట. కృష్ణుడు అంత గొప్పవాడని తెలుసు, అయినా సరే అమ్మో ఆయనకి ఇబ్బంది ఏర్పడుతుందేమో అని అనమాట. తర్వాత చాలా దూరం పాండవులు వస్తుంటే ఇంకా రాకండి వాళ్ళని అక్కడ ఆపి ఉద్ధవులు మొదలైన వాళ్లతో శ్రీకృష్ణుడు తన పట్టణానికి వచ్చాడు. మార్గంలో కురువులు, జాంగలాలు, పంచాల దేశం, సూరదేశం దేశం, బ్రహ్మావర్తం, కురుక్షేత్రం, మత్స్యదేశం, సారస్వత దేశం, సౌవ్య దేశం మొదలైన దేశాలని అతిక్రమించి ఆయన ద్వారకా సమీపానికి వెళ్ళారు. అక్కడ ఉండేటువంటి జనమంతా కూడా స్వామిని పూజించారు. రథాన్ని నుండి కిందకి దిగి సాయం సంధ్యావందనం చేసుకున్నారు ఆయన. ఇది శ్రీమద్ భాగవతే దశమోధ్యాయ. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీమద్ గురుచరణారవిందాభ్యాం నమః. హరయే నమః. హరయే నమః. సుతోవాచ అనర్థాత్ సోపవర్జ్య సౌర్ధాన్ జనక స్వర్ధాన్ జానపదాన్ స్వకాన్ దద్మౌ దరవరంతేషాం విషాదం శమయన్నివ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ రెండో భాగంలో